బాగా సంపాదిస్తున్నారు. వాటితో పాటు కాస్త పుణ్యం, పేరు కూడా సంపాదించండి. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు ఏ ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా జ్ఞానాన్ని ఇచ్చి మంచి చదువు చెప్పించాలని కలలు కంటుంటారు. అందుకోసం కష్టపడుతూ ఉంటారు. కష్టంలో ఉండి ఫీజులు కట్టడం ఆలస్యమైతే నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపేస్తారా? బిడ్డల కోసం తల్లిదండ్రులు ఒక పూట తిండి మానుకునైనా సరే పిల్లల ఫీజులు ఎగ్గొట్టకుండా కడతారు. పిల్లలు మిస్ అయిన పాఠాలు తర్వాత అయినా కవర్ చేసుకుంటారేమో గాని ఫీజులు కట్టలేక స్కూలు నుండి పంపేస్తారని ఆ తల్లిదండ్రుల్లో, ఆ పిల్లల్లో కలిగే బాధ ఉంటుంది చూడండి. అది గాయంగా మిగిలిపోతుంది. ఆ గాయాలు చేయటం మానుకోండి. ఇప్పటిదాకా సంపాదించారుగా, ఇకపై ఎంత సంపాదించినా మీరు తినేది ఇంతే. కలిసేది గుప్పిడంత మట్టిలోనే. దేశ భవిష్యత్ నిర్ణయించేది పిల్లలే. ఆ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఆలయాలే స్కూళ్ళు. ఎకరాలకి ఎకరాలు సంపాదిస్తుంటారు. సొసైటీలో సెంటీమీటర్ అంత మంచితనం కూడా సంపాదించండి.